ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోను వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున భక్తి సామ్రాజ్యానికి ముగ్గురు రాజులు అని మన వాళ్ళు చెప్తారు. ఒకటి త్యాగరాజు, రెండు కంచెర్ల గోపరాజు, మూడు బంబెర పోతరాజు. ఈ ముగ్గురు కూడా భక్తి సామ్రాజ్యానికి మహారాజులుగా చలామణి అయినటువంటి వాళ్ళు. అటువంటి మహారాజు అయినటువంటి భక్తి కవితా చతురాననుడైనటువంటి బంబెర పోతనామాచ్యుడు గారి గురించి ఈ రోజున మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యాసాన్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అందించారు. 1973 సంవత్సరంలో భారతీయ సంస్కృతికి మూలకందములైనటువంటి 3 గ్రంథాలు ఉన్నాయి మనకి. ఒకటి మహాభారతం, 2 శ్రీమద్ రామాయణం, 3 వ్యాస భాగవతం, శ్రీమద్ భాగవతం. మొదటి 2 తెలుగులో అనువదింపబడ్డాయి. ముఖ్యంగా కవిత్రయం వాళ్ళు ఆంధ్ర మహాభారతం పేరుతోటి అనువదించారు, సుమారుగా ఒక 23,000 పద్య గద్యాల్లో. అలాగే రామాయణం అయితే చెప్పే పనే లేదు, ఎంతోమంది రామాయణాన్ని రచించారు, తెలుగులోకి అనువాదం చేశారు. కొంతమంది అనుసృజన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కోవకు చెందినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షాన్ని గురించి కూడా మనం ఈ ఛానల్లో చెప్పుకున్నాం. అయితే ఇక మిగిలింది శ్రీమద్ భాగవతం. అప్పటికి దాని మీద ఎవరు చూపు పడలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ చూపు పడినా దాన్ని తెనిగించేటటువంటి చొరవ ఏ కవి కూడా చేసినట్టుగా మనకు కనపడదు. ఆ మహాభాగవతం ఒక తెలుగు చిలక కోసం వేచి ఉంది అనిపిస్తుంది. ఆ చిలుక తెలంగాణ నడిబొడ్డులో ఓరుగల్లు గడ్డలో బమ్మెర అనేటువంటి కొమ్మ మీద అప్పటికే వీరభద్ర విజయాన్ని వినిపించింది. అంటే పోతన గారు అప్పటికే వీరభద్ర విజయాన్ని రచించారు. అంతేకాదు భోగిని దండకం కూడా రాశారు. ఆ శుకరాజే మన పోతరాజు, ఆయనే బమ్మెర పోతరాజు. ఆ శుక ముఖం నుండి సుధాద్రవంలో మొనసియున్న భాగవత ఫల రస ఆస్వాదనం మన తెలుగు రసిక భావ విధుల మహితమైనటువంటి భాగధేయం అనిపిస్తుంది. బమ్మెర పోతన అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది శ్రీమద్ భాగవతం. భాగవతం అనగానే భక్తిలో తడిసినటువంటి గాథలు అలలు అలలుగా పొంగి ప్రవహిస్తాయి. ముఖ్యంగా గజేంద్ర మోక్షణం, ప్రహ్లాదోపాఖ్యానం, వామన చరిత్ర, రుక్మిణీ కళ్యాణం, అంబరీషోపాఖ్యానం, అజామీళోపాఖ్యానం, శ్రీకృష్ణ లీలలు, ఇంచుమించుగా భాగవతంలో ఉన్న ఉపాఖ్యానాలన్నీ కూడా గొప్పవే. ఈ భక్తమణుల చరిత్రలను ఏకత్రితం చేసినటువంటి మూల సూత్రం ఏంటంటే వాసుదేవ తత్వం. వ్యాసుడంతటి వాడే
కలగాపులగంగా ఉన్నటువంటి వేదాలను వింగడించి అష్టాదశ పురాణాలను రచించి బ్రహ్మసూత్రాలను ప్రవచించి మహాభారతాన్ని ప్రబంధీకరించి అప్పటికి మనస్సు నిండక హరికి యోగివరులకు అభిలాషమైన భాగవతగాథ పలుకనైతినే అని ఖిన్నుడైపోయాడు, దుఃఖపడిపోయినాడు వ్యాసుడు అంతటివాడు. నారద మహర్షి యొక్క ఉద్బోధ వల్ల విష్ణు కథా శిరోమణి అయినటువంటి శ్రీమద్ భాగవతాన్ని రచించటానికి ఎన్నుకున్నాడు. ఈ రకంగా తన మదిలో కలిగినటువంటి అరకొరలను తీర్చుకున్నాడు వ్యాసుల వారు. వ్యాసభారతం తెలుగు సేత ఆంధ్ర కావ్యలక్ష్మికి అసలైనటువంటి కైసేత అని చెప్పచ్చు. ఆ తల్లిని అంతకుముందు చిటిపాటి నగలతో సింగారించినటువంటి తెలుగు కవులు లేకపోలా. వారి యొక్క వెన్నెల పదాలు, తుమ్మెద పదాలు, ఉయ్యాల పాటలు, నివాళి పాటలు, జోలపాటలు పుడమి తల్లి కడుపున కరిగిపోయి ఉంటాయి. దేశీయుల యొక్క నాల్కలలో మాటు మణిగి ఉంటాయి. లేకపోతే ఏ తాటాకులలోనో, రాగి రేకుల్లోనో, రాతి ఫలకాల మీదో ముక్తకప్రాయంగా పడి ఉంటాయి. అయితే తెలుగు కవిత్వానికి తొలిసారిగా గ్రంథసిద్ధి కలిగించింది కవిత్రయమే. ఆదికవి నన్నయ్య అన్నారు. అందుకనే తిక్కన ఎర్రాప్రగడ అంటే నేటి గ్రాంధిక భాషకి పాదులు వేసిన వారు నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడలు. భాషకే కాదు, తెలుగులో కావ్య రచనా శైలిని తీర్చిదిద్దింది కూడా ఈ కవిత్రయమే. చతుర్వేద సారమైనటువంటి పంచమ వేదంగా భాసిల్లినటువంటి వ్యాసభారతం ఈ కవిత్రయం చేతిలో పడి కావ్య చిక్కణత్వాన్ని సంతరించుకుంది. పద్య విద్యకు ఆద్యుడైనటువంటి వాల్మీకి రచించినటువంటి శ్రీమద్ రామాయణం భాస్కరుడు మొదలైన వాళ్ళ ద్వారా తెలుగు పొలంలో పదం మోపింది. ఆ విధంగా భారతీయ సంస్కృతికి మూలకందములైనటువంటి 3 గ్రంథాలలో భారత రామాయణాలు ఆంధ్రావళి చేతికి అందినాయి. ఇక మిగిలిపోయింది వ్యాసుడి యొక్క శ్రీమద్ భాగవతం. వీరభద్రం విజయం రచించే నాటికి పోతన చిన్నవాడు, పిన్నవాడు, ఎంత వయసు లేదు. అప్పటికి ఎక్కువగా కృతులు వ్రాయలేదు ఆయన. తన గురువైనటువంటి యువటూరి సోమనారాధ్యుని ప్రసాద మహిమ వల్ల ఆ కృతిని రచింపగలిగాడు. వీరభద్ర విజయం. వీరభద్ర విజయం పోతన్న చేయనున్నటువంటి సాహిత్య సేద్యానికి తొలి చాలు. సర్వజ్ఞ సింగభూపాలుడికి కానుక పెట్టినటువంటి భోగిని దండకం మలిచాలు. ఇక చాలు. ఆ తరువాత పోతన్న మనస్సు మలుపు తిరిగింది. అటు వీరశైవ మతం మీద, ఇటు రసిక రాజాను మతం మీద దృష్టి తొలగిపోయింది పోతన గారికి. వ్యాసుడికి విష్ణు కథ విరచించనటువంటి కొరత ఏ విధంగా బాధ పెట్టిందో మన పోతన్నకు కూడా శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలం కుట్మలించింది, ఆవిర్భవించింది ఆయన మనస్సులో. అది రాకా నిశాకాలం. నిండు చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు. సోమోపరాగ సమయం, గంగా స్నానం, మహేశ్వర ధ్యానం. అది పోతన్న యొక్క స్థితి ఆనాడు. కించిత్ ఉన్మీలితలోచనుడై ఉండగా, ఆ విధంగా
అరమోడ్పు కన్నులతో ఉండగా పోతన రామచంద్ర ప్రభువు యొక్క సాక్షాత్కారం జరిగింది. మహాభాగవతం తెలుగు చేయమని ఆజ్ఞ ఇచ్చాడు రామచంద్ర ప్రభు. వెరగుపడినటువంటి చిత్తంతో పోతన్న అంగీకరించాడు. చిత్రం పోతన్నకి కలిగిందేమో విష్ణు కథ రచనా కుతూహలం, చేసిందేమో మహేశ్వర ధ్యానం. ఆలోచించండి, శివుడు ధ్యానం చేస్తుంటే రాముడు సాక్షాత్కరించాడు, విష్ణు కథలు రాయమన్నాడు. అంటే మహేశ్వర ధ్యానం చేస్తే కట్ట ఎదుట రామచంద్ర ప్రభు సాక్షాత్కరించాడు. ఆ మహానుభావుడు సూచించినటువంటి వస్తువు గోవింద కథా కబంధమైనటువంటి శ్రీమద్భాగవతం. అంకితం తన పేరనే అన్నాడు ఆ రామచంద్ర ప్రభు. అవునన్నాడు మన పోతరాజు. శ్రీరామచంద్రుడి యొక్క సన్నిధానాన్ని కల్పించుకొని హరికి నందగోకుల విహారికి అంటూ షష్టంతాలు ఎత్తుకొని ఆంధ్ర మహాభాగవతాన్ని చిన్ని కృష్ణుడికి సమర్పించుకున్నాడు పోతన గారు. రామన్నను శ్రోతగా నిలబెట్టుకొని భాగవతపు గాథని విన్నవించుకున్నాడు పోతన. ఇది చిత్రమా? కానే కాదు, పోతన్న పెంపొందించుకున్నటువంటి సమచిత్రం. అంటే శివుడు, కేశవుడు, రాముడు, కృష్ణుడు, ఈ 4 మూర్తులకి ఏకత్వం భజించటం అనేది పోతన్న యొక్క అభేదమైనటువంటి శివకేశవ అభేదత్వానికి తొలలేనటువంటి గొప్ప తార్కం. ఇంతటి సమన్వయ దృక్పథం అప్పటి మత వాతావరణంలో ఒక అపూర్వం. ఏ కథని ఏరుకోవాలి, ఏరుకున్న కథని ఎక్కడ ఎత్తుకోవాలి, ఆ కథా వస్తువుని ఏ దృష్టితో విస్తరించాలి, ఎలా వివరించాలి, తన కవితా లక్ష్యాలని ఏ రకంగా సిద్ధాంతీకరించాలి. ఏ కవికైనా సరే మొట్టమొదట ఈ అవస్థ తప్పదు. దీన్నే కృత్యాద్యవస్థ అంటారు. అంటే ఒక కృతిని రచించబోయే ముందు ఒక కవిలో వచ్చేటటువంటి అనుమానాలు ఒక మానసిక సంఘర్షణ అనుకోవచ్చు. ఆదికవి నన్నయ్య భట్టారకుడికి కూడా ఈ తపల. అవతారికలో రాజరాజును గూర్చి తనను గురించి చెప్పుకున్న తర్వాత అసలు విషయం అందుకున్నాడు ఆదికవి నన్నయ్య. తాను వ్రాయనున్న భారతం తన ఎంపిక కాదు, అది ప్రధానంగా రాజరాజు కోరుకున్నటువంటిది. హిమకరుడు మొదలుకొని పాండవోత్తముల వరకు తీగసాగినటువంటి తన వంశీయుల యొక్క చరిత్రని తెలుగులో వినాలి అనేటువంటి అభీష్టం రాజరాజు కలిగింది. చంద్రవంశపు రాజాయన రాజరాజ నరేంద్రుడు. అది కాస్త తన కులబ్రాహ్మణుడైనటువంటి నన్నయ్య గారి చెవిలో వేశాడు. మహాభారత శ్రవణం అనేటువంటి పుణ్యఫలప్రదమని దానికి ప్రాతిపదిక కూడా వేశాడు. ఆ రాజపోషకుని యొక్క అనుమతంతో, విద్వజ్జనుల యొక్క అనుగ్రహంతో, తాను నేర్చినటువంటి విధముతోటి వ్యాసభారతాన్ని తినిగించటానికి ప్రయత్నించాడు నన్నయ్య భట్టారకుడు. తెలుగులో ఆదికవి నన్నయ్య, సంస్కృతంలో ఆదికవి వాల్మీకి మహర్షి. మరి నన్నయ్య ఆ రామాయణాన్ని వదిలిపెట్టి భారతాన్ని చేపట్టడానికి ప్రధాన కారణం తాను ఉన్నటువంటి రాజరాజ నరేంద్రుడి యొక్క అభిమతం మేరకి ఆయనకి మహాభారతం పట్ల ఉన్న అభిమానం అని తేలిపోయింది. ఎందుకని? మహాభారతంలో వచ్చేటటువంటి పాండవులు తన వంశీయులు కావటమే కారణం కావచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం. అట్లాగే అంటే ఇక్కడ కథా వస్తువుని వరించడంలో కూడా ఆ కృతికర్తకి స్వేచ్ఛ లేదేమో అని అనుకోవాల్సి వస్తుంది నన్నయ్య గారి విషయంలో. అవతారిక రచనలో
తదనంతర కవులకి నన్నయ్యే మార్గదర్శి అయినాడు. తిక్కన సోమయాజి స్థూలంగా ఆ సంవిధానాన్ని అనుసరించిన కొంచెం కొత్త దారి తొక్కాడు. నన్నయ్య తినిగించగా మిగిలినటువంటి మహాభారతాన్ని తాను పూర్తి చేయటానికి సంకల్పించుకున్నాడు. ఇది ఎవరో సూచించినటువంటి కథా వస్తువు కాదు, తిక్కన గారు తానే చేసుకున్నటువంటి ఎంపిక. సరిగ్గా పోతన్న గారు కూడా తిక్కన్న యొక్క మార్గాన్ని అనుసరించాడు. భాగవత అవతారికని విరాట పర్వ అవతారికకు తోబుట్టువుగా తీర్చిదిద్దాడు. ఎందుకంటే తిక్కన గారు విరాట పర్వం నుంచి ప్రారంభించాడు. నన్నయ్య గారు విడిచిపెట్టినటువంటి అరణ్యపర్వ శేషాన్ని అక్కడికి వదిలేసి దాన్ని ముట్టుకోకుండా ఆ తర్వాత విరాట పర్వంతో మొదలుపెట్టాడు. తిక్కన గారు భారత రచన కౌతుకం కనబరిస్తే పోతన్న గారు శ్రీమన్నారాయణమూర్తి యొక్క కథ ప్రపంచ విరచనా కుతూహలం కనపరిచాడు. అతడు నిద్రించే సమయంలో కలలో కన్నట్లుగా హరిహరనాథుడు కనిపించాడు తిక్కన గారికి. అంటే అభేదత్వమే పాటించాడు ఆయన కూడా హరిహరులకి, శివకేశవులకి. అదే పోతన గారు గంగా తీరంలో మహేశ్వర ధ్యానం చేస్తూ కన్నులు అరమోడ్పు కన్నులతో ఉండగా రామభద్రుడు దర్శనమిచ్చాడు. కరుణారసము పొంగి తెరగెడు చాట్పున అనేటువంటి ఒక శీసపద్యంలో హరిహరనాథుణ్ణి రూపుగట్టించాడు తిక్కన గారు. మెరుగు చెంగుటనున్న మేఘంబుకైవడి అనేటువంటి శీసపద్యంలో సీతానాథుడైనటువంటి రామచంద్ర ప్రభువుని చిత్రీకరించాడు పోతన గారు. అతడు సర్వేశ్వరుడు, ఇతడు రాజముఖ్యుడు. అక్కడ హరిహరనాథుడు సెలవిస్తాడు, భారత రచన ప్రయత్నం భవ్య పురుషార్థ తరుపక్వ ఫలము అని. దానిని తనకి కృతిగా అంకితమివ్వమని. ఇక్కడ పోతన గారిని రామభద్రుడు ఆజ్ఞాపించాడు. మహాభాగవతం తెనుగుసేయమని తన పేర అంకితం ఇవ్వమని చెప్పాడు. అంటే తామే ఇతివృత్తాన్ని స్వీకరించడం, సర్వేశ్వరుణ్ణి కాక నరేశ్వరుణ్ణి కాక అంటే రాజుని కాకుండా సర్వేశ్వరుణ్ణి కృతిపతిగా నిర్ణయించడం అనేది తిక్కనకి పోతనకి ఉన్నటువంటి సమాన ధర్మం. ఒక ఆయన హరిహరనాథుడికి అర్పించాడు, ఎవరు? తిక్కన గారు. అదే పోతన గారు రామచంద్ర ప్రభువుకి అంకితమిచ్చాడు. ఈ కృతులు రచించే నాటికి ఇద్దరి యొక్క మనఃప్రవృత్తులు ఎల్లలు లేనటువంటి భక్తి సరిత్తులుగా ఉన్నాయి. సరిత్ అంటే నది. భారత రచనం తిక్కన్న యొక్క దృష్టిలో ఆరాధన విశేషమైతే పోతన్న గారి దృష్టిలో భాగవత రచన భవబంధ విమోచనం అంటే మోక్షకారకం. ఇక్కడే ఉంది పోతన్న యొక్క అదృష్టం. చిత్తస్థితికి తగినటువంటి ఇతివృత్తం దొరికింది. పరవశించి పాడుకుంటున్నాడు పోతన గారు. ఏమని? పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెదవే రెండుగాధ పలుకగనేలా అనుకున్నాడు. అంటే 4 పలుకులని ప్రాసస్థానంలో చిలికి తన పులకలు వెలార్చుకున్నాడు పోతన గారు. అయితే భాగవత రచన అంతంత మాత్రాన జరిగేది కాదు. ఈ సహజ పాండిత్యునికి ఇది తెలియదా? అందుకనే ఆ విషయాన్ని కూడా విన్నవించుకున్నాడు. అది ఆ మహానుభావుడిలో ఉండేటటువంటి ఒకానొక నమ్రత. భాగవతము తెలిసి పలుగుట చిత్రంబు, సూలికైన తమ్మి చూలికైన, విభుత జనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేట పరతు.
భాగవతం బాగా తెలిసి పలకటం అనేది చాలా చిత్రమైన విషయం. ఎవరికి? శూలికైన తమ్మి చూలికైనా అన్నాడు. శూలి అంటే సంస్కృత పదం శివుడు, తమ్మి చూలి అంటే బ్రహ్మ, అంటే కమలంలో నుంచి పుట్టాడు కాబట్టి. అటువంటి వాళ్ళకే కష్టము. కాబట్టి నేనంతటి వాడిని పండితుల నుంచి విన్నంత కన్నంత అన్నాడు. ఇక్కడ ఉంది మనం పట్టుకోవాల్సింది. అంటే భగవంతుడు ఆయన్నికి దర్శింపజేశాడు ఎలా రాయాలో ఏమి రాయాలో. నాకు తెలియవచ్చినంత అన్నాడు. తేటపరతు అన్నాడు. అంటే భాగవతం తెలుసుకోవడం, తెలిసింది తెలియజేయడం చిత్రము అంటున్నాడు. నిజమే. రామాయణం అలలాగా సాగిపోయేటటువంటి ఒక మానవ మాతృడి యొక్క కథ, అంటే రాముడి కథ. భారతం భిన్నమైనటువంటి లౌకిక ప్రవృత్తుల యొక్క సంఘర్షణ, బాధలు అన్నీ ఉంటాయి. అదే భాగవతం స్థూల దృష్టికి కృష్ణలీలా పేటిక, విష్ణు భక్తుల యొక్క కథావాటిక. సూక్ష్మంగా పరిశీలిస్తే అది మధ్య మధ్య ఎన్నెన్నో విప్పలేనటువంటి వేదాంత గ్రంథులున్నటువంటి మహాగ్రంథం మహాభాగవతం. ఆ ముడులు విప్పటం శంకరుడికి బ్రహ్మదేవుడికి కూడా కష్టమేను అన్నాడు. అటువంటి ఆ భాగవత రహస్యాలు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికే తెలియాలి. అందుకనే భారం అతడి మీదే వేసి వ్యాస భాగవత వ్యాఖ్యాత అయినటువంటి శ్రీధరాచార్యుల వారిని ఆలంబనం చేసుకొని తెలియవచ్చినంత తేటపరిచాడు ఈ వినయశీలుడైనటువంటి పోతన గారు. ఈ తేటపరచటం ఏ తెలుగులో? ఆదికవి నన్నయ్య ప్రారంభించినటువంటి తత్సమ పద బహుళమైనటువంటి తెలుగులోనా, లేకపోతే పాల్కురికి సోమన్న ప్రఘోషించినటువంటి జాను తెలుగులోనా? పోతన్న గారు సాత్వికత, అహంతలకు, వింత వింత పుంతలకు అతీతమైనటువంటి గొప్ప కవిత్వం. అందుకని ఆయన ఏమన్నాడు? కొందరికి తెనుగు గుణమగు, కొందరికి సంస్కృతంబు గుణమగు, రెండును కొందరికి గుణములగు, నేను అందరి మెప్పుంతు కృతులన ఎడలన్ అని చెప్పుకున్నాడు. కొంతమందికి తెలుగు అంటే ఇష్టం, మరికొంతమందికి సంస్కృతం, మరికొంతమందికి రెండూ ఇష్టం. నేను మాత్రం అందరినీ మెప్పిస్తాను నా యొక్క భాగవతంతో అని చెప్పుకున్నాడు. ఇక్కడ కొందరికి తెలుగు గుణము అనేటువంటి మాటలో పరోక్షంగా పాలకురికి సోమనాథుడికి వర్తిస్తుంది. అలాగే ప్రత్యక్షంగా తిక్కన గారికి కూడా మనకి కనిపిస్తాడు. కొందరికి సంస్కృతం గుణం అన్నాడు. ఇందులో సుదూరంగా నన్నయ్య గారు, సమీపంగా శ్రీనాథుడు కూడా వినిపిస్తాడు. ఆయా కవులే కాదు, వారి యొక్క అనుయాయులు కూడా మనకు స్ఫురిస్తారు. ప్రౌఢంగా పలికితే సంస్కృత భాష అంటారు, నుడికారాన్ని చిలికితే తెలుగు భాష అని పిలుస్తాం. ఎవరేమనుకున్నా నాకు తరిగేదేముంది? నా కవిత్వం నిజంగా కర్ణాట భాష అని ఎదుటి వాళ్ళని ఈసడించి తోసుకుపోయేటటువంటి రాజసం గాని తామసం గాని పోతన్నకి ఏమాత్రం అలవడలేదు. అది శ్రీనాథుడి యొక్క సొత్తు. ఈ పద్యమే పోతన్న యొక్క సత్వమూర్తిగా అద్దం పట్టింది. ఆయా సందర్భాలను బట్టి అందరినీ మెప్పిస్తాను అన్నటువంటి మాటలో వినయం ఎంత మెత్తగా ఉందో ఆత్మవిశ్వాసం కూడా అంత ఒత్తుగా మనకు వినిపిస్తుంది. భాగవతం చదివితే తెలుస్తుంది అతని యొక్క సంస్కృతం యొక్క పదగుంభనం, అలాగే అచ్చ తెలుగుదనం.
నన్నయాదులు మహాభారతాన్ని ఆంధ్రీకరించారు. భాస్కరుడు, రంగనాథుడు మొదలైనటువంటి వాళ్ళు రామాయణాన్ని అందించారు. నాచన సోమన, మారణ వంటి వాళ్ళు, మారణ గారు మార్కండేయ పురాణం అందించారు. వీళ్ళెవ్వరు కూడా తన యొక్క పురాకృత శుభాధిక్యం వల్ల శ్రీమద్ భాగవతాన్ని తెనిగించలేదు అని చెప్పుకున్నాడు. ఇది మనం పట్టుకోవలసినటువంటి పాయింట్. ఇంతమంది కవులు ఉన్నారు నాకంటే ముందు, కానీ ఎవ్వరు కూడా భాగవతం జోలికి రాల, నా కోసమని అటిపెట్టారేమో అంటున్నాడు. దీనిని తెనిగించి పునర్జన్మ లేకుండా తన యొక్క జన్మని సఫలం చేసుకుంటానని ఆకాంక్షిస్తున్నాడు పోతన గారు. 1000 నిగమాలు చదివిన నిగమము అంటే వేదం. సుగమం కానటువంటి ముక్తి భాగవత నిగమం అనేది పఠిస్తే అత్యంత సుగమం అని విశ్వసించినటువంటి వాడు పోతన. ఆ ముక్తి అనేటువంటి వాంఛ భాగవత రచనకు మూలం. మొట్టమొదటి పద్యమే ఆ ఆశయానికి దిద్దినటువంటి ముఖ తిలకం అనుకోవచ్చు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలనా కళా సంరంభకును దానవోద్రేక స్తంభకు కేళీలోల విలసదృగ్యాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానంద అంగనాడింబకు అని అద్భుతమైనటువంటి పద్యం. శ్రీ కైవల్యం పదంబు చేరుటకునై అంట. కైవల్యం కాదు ఆయనకి, శ్రీ కైవల్యం అంటే పునరావృత్తిరహితమైనటువంటి మోక్షం, ఇక మళ్ళీ జన్మ లేకుండా ఉండడం. ఇది నాంది శ్లోకం వంటి పద్యం శ్రీమద్భాగవతంలో. అదే నన్నయ్య గారైతే శ్రీవాణి గిరిజాశ్చిరాయ అని రాశారు. తిక్కన గారైతే శ్రీ అనగౌరినా బరగు అని ఎత్తుకున్నాడు. పోతన గారు శ్రీ కైవల్య పదంబు అని మొదలుపెట్టాడు. ఈ పద్యంలో నమస్క్రియతో పాటుగా వస్తు నిర్దేశం కూడా ఉన్నది. అది విశేషం. భాగవత కథానాయకుడు నందనందనుడు, అవతార పురుషుడు. లోక రక్షణం ఆ అవతారానికి ప్రేరణ. ఆ మహాత్ముడు గజేంద్రుడు మొదలైనటువంటి భక్తులను పాలించినటువంటి వాడు. హిరణ్యకశిపుడు మొదలైనటువంటి దానవుల యొక్క ఉద్రేకాలను స్తంభింపజేసినవాడు. ఈ 2 అంశాలు శ్రీమన్నారాయణుడి యొక్క శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు మూలకందములు. భాగవత కథాచక్రం ఈ 2 అంశాల చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ రకంగా పోతన్న పై పద్యంలోని పాద చతుష్కంలో భాగవతంలోని 12 స్కంధాల యొక్క పరమార్థాన్ని నిర్దేశించాడు. మరొక విశేషం, ఈ పద్యంలోని నందాంగనాఢింపకుడు అన్నాడు. నందాంగనాఢింపకుడు కేవల స్థితికారుడు మాత్రమే కాదు, సృష్టికారుడు కూడా. మామూలుగా విష్ణుమూర్తి స్థితికారుడు, కానీ ఇక్కడ కృష్ణుడు సృష్టికారుడు కూడా. కేళీలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు అనేటువంటి ప్రయోగంలో ఆ అర్థాన్ని ధ్వనింపజేశాడు. దానవోద్రేక స్తంభకు అనేటువంటి మాటలో పరమాత్మ యొక్క లయకారత్వం స్ఫురింపజేసింది. అంటే ఈ పద్యంలో నందింపబడినటువంటి పరమాత్ముడు త్రిగుణాత్మకుడు. అయితే విశ్లేషించి చూసుకుంటే తప్ప ఈ అర్థం మనకు బోధపడదు. ఒక మహోర్మికలాగా ఉప్పొంగి వచ్చేటటువంటి మూర్తి సత్వగుణానది.
కాష్టం కంటే ధూమం, ధూమం కంటే త్రయీమయమైనటువంటి అగ్ని విశేషమైంది. కాష్టం అంటే కట్టె, కట్టె కంటే పొగ, ధూమం కంటే కూడా అగ్ని విశేషమైంది. అలాగే తమోగుణం కంటే రజోగుణం, రజోగుణం కంటే బ్రహ్మప్రకాశకమైనటువంటి సత్వగుణం ఎంతో విశిష్టమైంది. అందుకే మన పూర్వీకులైనటువంటి మహర్షులు సత్వమయుడు అని భగవంతుడైనటువంటి శ్రీహరిని కొలిచారు. ఆ భగవంతుని యొక్క సత్వ నిర్భర స్వరూపమే పైన మనం చెప్పుకున్నటువంటి శ్రీకైవల్య పదంబు అనేటువంటి పద్యంలో పోతన గారు ఉల్లేఖించారు. అవతారకులోని రచనా లక్షణాలని కనుక మనం పరిశీలిస్తే, నాంది పద్యాన్ని పరిశీలించిన పోతన్న యొక్క ధ్యేయం కేవలం కైవల్యం కోసమేనని మనకు అర్థమవుతుంది. భవబంధరాహిత్యం, జన్మ సాఫల్యం, ఈ రెండూ కూడా కేవలము కైవల్యాన్ని పొందడం వల్లనే సాధ్యమవుతుంది. ఆ కైవల్యం పోతన్న గారు వాంఛించినటువంటి గొప్ప పరమపదం, పురాజన్మ యొక్క తపఫలం. ఈ కైవల్య కాంక్ష ఒక ప్రవృత్తిలాగా భాషించేటటువంటి ఒక నివృత్తి. ప్రవృత్తి అంటే జీవితంలో ఉంటాం, సంసారంలో. నివృత్తి అంటే మోక్షం. భాగవతంలోని ప్రధాన రసమైనటువంటి భక్తికి ఆదిలోనే ఎత్తినటువంటి ఒక వైజయంతిక అని చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా సమకాలీనులైనటువంటి శ్రీనాథ పోతనామాత్యుల యొక్క వ్యక్తిత్వాల వాసి రాసి ఇక్కడే కనపడుతుంది. శ్రీనాథుడు ఒక శృంగారిగా ఎంతో వ్యాపృతుడైన ఈశ్వరార్చన కళాశీలుడని అని చెప్పుకున్నాడు ఆయన. భోగిని దండకం వంటి పరమ శృంగార కృతి రచించిన పోతన్న గారు మహాభక్తుడిగానే పేరుగాంచాడు. కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మాహత్యం వంటి భక్తి ప్రబంధాలు శ్రీనాథ కవి రాసిన నైషధంలోని రక్తి వల్ల, చాటుపద్యాల్లోని శృంగార ప్రసక్తి వల్ల శ్రీనాథ కవి శృంగార రసనాథుడుగా స్థిరపడ్డాడు. రుక్మిణీ కళ్యాణం, రాసక్రీడాభివర్ణనం వంటి ఘట్టాలలో ఎంతటి శృంగార దంతురితలైనటువంటి వర్ణనలు చేసినా కూడా పోతన్న గారు తెలుగులో పుణ్యపేటిగానే కీర్తింపబడ్డాడు. ఇది మనం గమనించాలి. తెలుగులో పుణ్యపేటి అన్నారు కరుణశ్రీ జంధ్యాల వారు. ఇందుకు ఒక కారణం ఉంది. కాలం గడిచిన కొద్దీ వీళ్ళ చుట్టూ అల్లుకున్నటువంటి కట్టుకథలు మరొక కారణం. కావ్య అవతారికల్లో వీరి యొక్క వ్యక్తిత్వాలు వేసుకున్నటువంటి ముద్రలు. శ్రీనాథుడి యొక్క కృతులన్నీ కూడా రాజులకే అంకితాలు, నరాంకితాలే. అతడి జీవితంలోని ఉజ్వలమైన ఘట్టాలన్నీ రాచ కొలువులకే సమర్పించాడు. పట్టెడు వరి మెతుకులు, గుక్కెడు మంచినీళ్లు పుట్టనటువంటి భయంకరమైనటువంటి దుర్దశలో కూడా ఆ రాజసమూర్తి అటు కృష్ణున్నో ఇటు శివున్నో దుయ్యబట్టాడు. 20 సంవత్సరాలు కొండవీటిలో విద్యాధికారిగా ఒక వెలుగు వెలిగి అంతటితో యశోభిలాష సన్నగిల్లక ఎక్కడో కర్ణాట రాయల కొలువులో నిక్కిపడేటటువంటి గౌడ డిండిపబట్టును ఉద్భట వివాదపరుడితో ఓడించి అతడి యొక్క కంచు ఢక్కను పగలగొట్టించి రాయల యొక్క సభాగారంలో స్వర్ణ స్నానం చేయించుకునేదాకా తృప్తి పడనటువంటి అహంకారమూర్తి శ్రీనాథుడు. దిక్కు ముక్కు లేనటువంటి అవసాన దశలో దివిజ కౌవరిని యొక్క గుండియలు దిగ్గుర నిండేటట్లుగా కడ ఊపిరిలో కూడా కవితలు అల్లగలిగినటువంటి ప్రౌఢమైనటువంటి వ్యక్తిత్వం శ్రీనాథుడిది. మరి పోతన్న
మిగిలినది రేపు మనం అనుసరించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి సర్వేష. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.